పార్ట్ 1 లో చెప్పిన క్వశ్చన్స్ కి ఇప్పుడు ఆన్సర్ వినండి. మధురోని రిమూవ్ చేశాక అమెరికా ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేసింది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, వెనిజులా ఒక సేఫ్ ట్రాన్సాక్షన్ జరిగే వరకు అమెరికా టెంపరీగా కంట్రీని డెమోన్స్ట్రేట్ చేస్తుంది అని. అమెరికా జస్టిఫికేషన్ ఏంటంటే మధురో డెమోక్రసీని డిస్ట్రాయ్ చేశాడు అని, మ్యాక్రో టెర్రర్ నెట్వర్క్ ని రన్ చేశాడు, అందుకే వెనిజులా కంట్రీని ఫ్రీజ్ చేయడం కోసం ఇంటర్వెన్షన్ జరిగింది అని. ట్రంప్ ఇంకా ఇది చెప్పాడు, యుఎస్ ఆయిల్ కంపెనీస్ వెనిజులాలో ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రిపేర్ చేసి లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ రీస్టార్ట్ చేస్తుంది అని. రెవెన్యూ వెనిజులా కోసమని చెప్పిన మేనేజ్మెంట్ మరియు కంట్రోల్ యుఎస్ సూపర్విజన్ లోనే ఉంటుంది. ఎనాలిసిస్ట్ ఏం చెప్తున్నారు అంటే ఇది జస్ట్ డెమోక్రసీ కోసం కాదు, వెనిజులా మీద ఆయిల్ కంట్రోల్ అంటే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ మీద పవర్ అని. ఇంకా ఒక యాంగిల్ ఏంటంటే చైనా, రష్యా, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ని వెనిజులా నుండి రిమూవ్ చేయడం. అందుకే మెక్సికో లాంటి లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఈ మిలిటరీ యాక్షన్ ని కాండమెంట్ చేశారు. వాళ్ళు చెప్పింది ఇది ఇంటర్నేషనల్ లా ఎవల్యూషన్ అని. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమెరికా కంట్రీ వెనిజులా కంట్రీని ఎన్ని రోజులు రన్ చేస్తుంది, ఎవరు నెక్స్ట్ లీడర్, ట్రూత్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయా, వెనిజులా ఫ్యూచర్ ఇప్పుడు కంప్లీట్ గా అన్సర్టనిటీ స్టేజ్ లో ఉంది. ఈ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. అంటిల్ దట్ ఇన్ఫర్మేషన్ డూ ఫాలో.